ఇక వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడంపై హోటల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 19 కేజీల సిలిండర్పై సగటున రూ. 993 పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఇవాల్టి నుంచి పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో సంక్షోభం ఏర్పడిన తరువాత వాణిజ్య సిలిండర్ ధరను 3 సార్లు పెంచింది. మార్చిలో 144, ఏప్రిల్లో 195, ఇప్పుడు అమాంతం రూ. 993 పెరిగింది. దీంతో ఒక సిలిండర్ ధర 3000కు చేరింది. హైదరాబాద్లో అయితే ధర 3315కు చేరింది. దీనిపై హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులు అభ్యంతరం తెలుపుతున్నారు. నిత్యావసరాలకు తోడు గ్యాస్ ధర పెరగడంతో తాము ఆర్థిక ఇబ్బందుల్లో పడతామని ఆవేదన చెందుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెరుగుదలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. మే 1 నాటికే వ్యాపారులకు మరియు రెస్టారెంట్లు నడిపే వారికి, చిరు వ్యాపారుల మీద చమురు సంస్థ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెంచింది. మే 1 నుండే ఇంత భారీ ధర పెంచింది. దీనికి సంబంధించి సామాన్యుడి మీద ఖచ్చితంగా భారం పడుతుందని కూడా రెస్టారెంట్ ఓనర్లు అంటూ ఉన్నారు. మనతో పాటు రెస్టారెంట్ ఓనరే ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, కమర్షియల్ సిలిండర్ ధర అమాంతంగా పెంచారు, ఏం మాట్లాడుతున్నారు? నమస్తే అండి. ఒక్కసారి 50% అంటే రూ. 1000 పెరిగిందండి. ఇప్పుడుదే గ్యాస్ రేటు పెరిగి కొంత బయట నుంచి తీసుకొచ్చినది చాలా ఇబ్బంది పడుతున్నామండి. వ్యాపారాలు రన్ చేయడానికి, లాభం కోసం కాదు, వ్యాపారాలు రన్ చేయడానికే చేస్తున్నాము. ఒక్కసారి రూ. 1000 కాకుండా దశల వారీగా కనీసం టైం ఇచ్చి 250, 500 అలా పెంచుకుంటే వాళ్ళ బడ్జెట్ కూడా కవర్ అయ్యేది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీ మీద, ఈ బడ్జెట్ హోటల్ మీద చాలా పెద్ద భారం అండి. ఇది గ్యాస్ అనేది చాలా పెద్ద భారం, కనపడండి. ఇప్పుడు రేట్లు పెంచుకోవాలంటే పెంచుకోలేం, ఎక్కడ దాకా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. పెంచేదని దానికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి మేము పెంచడం అనేది. కానీ ఇది పెంచేది అన్నదే ప్రభుత్వం వారు కూడా కొంచెం ఆలోచించుకొని ఈ రేట్లు అనేది దశల వారీగా పెంచితే బాగుంటుందని నా ఆలోచన అండి. గతంలో కూడా ఇట్లాంటి క్రైసిస్ వచ్చినాయి, సిలిండర్స్ ధర పెరిగింది అన్నప్పుడు. అప్పుడు కూడా మీరు రెస్టారెంట్స్ తెరిచి ఉంచారు, దానికి ఇప్పుడు మళ్ళీ క్రైసిస్ వచ్చింది, ఏమంటారు? అప్పుడు ఆల్టర్నేటివ్గా కొంత కట్టె పుల్లలు పెట్టామండి. తర్వాత ఈ గ్యాస్ డీలర్లే కొంతమంది మాకు ఇచ్చారండి. వాళ్ళు ఇబ్బంది పడి మాకు డీలర్లు ఇచ్చారండి. ఆ రోజు కూడా ఐటెం తగ్గించుకున్నామండి. ఐటెం తగ్గించుకుంటే దాని ఎఫెక్ట్ మాకు వ్యాపారం మీద పడింది. ఐటెం తగ్గించుకోవడం వల్ల మళ్ళీ ఐటమ్స్ అన్నీ, గ్యాస్ కొంచెం అందుబాటులోకి వచ్చిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసామండి. అందులో మళ్ళీ ఇవాళ నుంచి ఇదండి, ఇది చాలా ఇబ్బందికరమైన విషయమేనండి. మీరు గ్యాస్ పెంచడం వల్ల దీని మీద సామాన్యుడి మీద కూడా భారం పడుతుంది కదా సార్. మీరు ఐటమ్స్ పెంచితే వారికి భోజనం దొరకలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇబ్బందేనండి. రేట్లు పెంచితే కొనుగోలు శక్తి కస్టమర్కి భారం అవుతుంది, కొనుగోలు శక్తి తగ్గుతుందండి. ఎప్పుడు ఏంటంటే కొన్ని ఐటమ్స్ అంటే ఎకానమీగా ఉండాలి. ఎకానమీగా ఉంటే వ్యాపారం పెరుగుతుంది, బాగుంటుంది. కానీ ఇవాళ మేము రేట్లు పెంచుకుంటే మేమేదో అనుకుంటాం మాకు లాభం పెరగదండి, కస్టమర్ మీద భారం పడుతుందండి. సో ఫైనల్లీ మీరు ఏం చేయబోతున్నారు సార్? ఇంత రూ. 1000 అంటే నార్మల్ విషయం కాదు. ఒక పెద్ద రెస్టారెంట్ నడిపే మీలాంటి వాళ్ళకి రూ. 1000 పెంచడంలో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరేండి, దశల వారీగా పెంచితే బాగుంటుందండి. అంతే, ఇక దశల వారీగా పెంచితేనే బాగుంటుంది, అది నా ఆలోచన అండి. సో చూసారు కదా, దశల వారీగా పెంచితే బాగుంటుందని కూడా శ్రీ సత్యసాయి హోటల్ ఓనర్ చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అసలు దాదాపు చూసుకుంటే మనం రూ. 1000 పెంచారు. అంటే ఇదివరకు 2000 మధ్య చిల్లర ఉండే గ్యాస్ సిలిండర్ ఇప్పుడు దాదాపు 3000 దాకా పెంచారంటే అది ఖచ్చితంగా సామాన్యుడి మీద భారం పడేటట్టయితే ఉంటుంది. ఎందుకంటే రెస్టారెంట్ ఓనర్లు రేటు పెంచినప్పటికీ కూడా దాన్ని కొనుగోలు చేసే సామాన్యులు, టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఎవరైతే కొనుగోలు చేస్తారో వారి మీద ఖచ్చితంగా భారం పడింది, వారికే నష్టంగా ఉంటుంది. అయితే డొమెస్టిక్ సిలిండర్ అయితే ఎటువంటి ధర పెంచలేదు, కానీ గ్యాస్ సిలిండర్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద అయితే దాదాపు రూ. 1000 వ్యయం మీదగా అయితే పెరిగిందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు వ్యాపారస్తులు కానీ, రెస్టారెంట్లు నడిపేవారు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది భారంగా కనిపిస్తూ ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటే కమర్షియల్ సిలిండర్ ధర ఎప్పుడు దాకా ఇలా ఉంటుందో అనే దానిపైన కూడా పూర్తి నివేదిక అయితే ఇవ్వలేదు. ఎప్పుడు దాకా ఉండొచ్చో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇదివరకు అయితే గ్యాస్ సిలిండర్ పెంచారు, అప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతిగా అయితే కట్టెల పొయ్యిల మీద అయితే వంట చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు రూ. 1000 పెంచడం మీద అసలు దశల వారీగా పెంచితే మంచిగా ఉంటుంది, ఇట్లా రూ. 1000 అమాంతంగా పెంచితే కష్టంగా నష్టంగానే ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.